హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో దసరా సందర్భంగా కొన్ని కోర్సుల పైన అయితే ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఆఫర్స్ అయితే ఉంటాయి. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి జస్ట్ ఇప్పుడు 399 రూపీస్కే అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకి రెండింటిని కలిపి జస్ట్ 45 రూపీస్కే అందిస్తున్నాం. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 59 రూపీస్కే టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఇంకా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 69 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం వరకు చూసి మీరు వీటిని పర్చేస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిపిఎస్సి నియామకాలపై వివరణ ఇవ్వండి అంటూ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో భాగంగా డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అర్హత ఉన్నవారి నియామకాలపై నిర్ణయం తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలను చేపట్టకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రీ ప్రైమరీ టీచర్లుగా డిపిఎస్సి పూర్తి చేసిన వారిని నియమించవలసి ఉన్న ప్రభుత్వం జీవో 25లో ఈ డిపిఎస్సి అభ్యర్థులను చేర్చలేదంటూ 36 మంది దాఖలు చేసినటువంటి వాయిద్యంపై జస్టిస్ సురేపల్లి నంద ఇటీవల విచారణ జరిపినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పిటిషనర్ల తరపున న్యాయవాది వాదిస్తూ ఇప్పటికే ఏపీ కావచ్చు, కేరళ, అదేవిధంగా పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రీ ప్రైమరీ టీచర్లుగా డిపిఎస్సి అభ్యర్థులు నియమిస్తున్నారని తెలిపారు. సో తెలంగాణలో 400కు పైగా అభ్యర్థులు ఈ డిపిఎస్సి కోర్సు పూర్తి చేసిన వారిని ప్రభుత్వ పాఠశాలలో నియమించలేదని పేర్కొన్నట్లు దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇదే అప్డేట్ దాదాపు ఈ రోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. ఇక్కడ డిఎస్సిలో డిపిఎస్సిల భర్తీ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివరణ ఇవ్వాలని విద్యాశాఖకు హైకోర్టు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ చూడవచ్చు. ఇంక ఇదే కాకుండా పలు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఈరోజు అయితే అప్డేట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గురుకులాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. మరొకసారి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించిన డేట్స్ను పొడిగిస్తూ ఇక్కడ గురుకుల బోర్డు అయితే ఒక వెబ్ నోట్ అయితే జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనకు 31st వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 31st వరకు. సో ఏదైతే వెబ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ లైబ్రరీయన్ స్కూల్స్ కావచ్చు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్స్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి డేట్స్ను ఇక్కడ వరకు 31st అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు తీయడం జరిగింది. ఇంకా ఎవరైనా మీరు వెబ్ ఆప్షన్ కనుక ఇవ్వకుండా ఉన్నట్లయితే సో ఈ డేట్ వరకు అయితే ఛాన్స్ ఉంది, వెబ్ ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కానీ సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు 272 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటి మనకు స్పోర్ట్స్ కోటాలు అయితే భర్తీ చేస్తున్నారు. సశస్త్ర సీమాబల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 272 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించిన ఉద్యోగాలు. ఆన్లైన్ విధానంలో మీరు అయితే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. November 11th అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఈ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి అక్కడ పూర్తి వివరాలు ఉంటాయి, వాటికైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఆ సర్టిఫికేట్ లేకున్నా కూడా మీ మిత్రులకు ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి కనుక. సో ఇక్కడ టోటల్గా 272 వేకెన్సీస్ అనేటువంటి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు కనుక సో వీటిని అయితే యూజ్ చేసుకోండి. ఎవరికైనా మీకు తెలిసిన ఉన్నట్లయితే వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్లో కూడా మనకు కొన్ని ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చీఫ్ మేనేజర్ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి ఆఫ్లైన్ విధానంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 84 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో November 30 అనేది లాస్ట్ డేట్ ఉంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ కాటన్ కార్పొరేషన్లో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో నిన్న కూడా మనకు మహబూబ్ నగర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు వాకిన్ ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నమాట. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. దీనిలో మనకు ఫీల్డ్ స్టాఫ్ కావచ్చు, ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ విభాగంలో, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ జనరల్ విభాగంలో ఈ 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో పోస్టును అనుసరించి 50% మార్కులతో ఏదైనా ఒక డిగ్రీ, బీకామ్, బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వయసు కూడా ఇవ్వడం జరిగింది. 35 yearsలో మించకూడదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఫీల్డ్ స్టాఫ్కు
సంబంధించి 24,000 శాలరీ ఉంది. అదేవిధంగా ఫీల్డ్ స్టాఫ్కి సంబంధించి 36,000 అయితే ఉంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ తేదీ కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 28, 29, 30 తేదీలో వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయంట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ డేట్స్లో మీరైతే హాజరు కాండి. ఇంకా మీకు పూర్తి వివరాల కోసం ఇక్కడ ఈ ఇంటర్వ్యూ జరిగేటువంటి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆదిలాబాద్ బ్రాంచ్లో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయంట. ఇక వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా సేమ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇదే నోటిఫికేషన్ మనకు రాయగడ కాటన్ కార్పొరేషన్ ఒడిశాలో ఉన్నటువంటి ఈ రాయగడ నుంచి కూడా రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక ఎవరైనా వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే ఇక్కడ మనకు భారత రాజ్యాంగం రాజకీయాలు అంటే ఇక్కడ మనకు పాలిటిక్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ జైన మతానికి సంబంధించి మనకు కొన్ని బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో నేను ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేసి సో మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో హిందూ రాజుల విజయాలకు అగ్రతాంబూలం. సో ఎన్సీఈఆర్టీ కమిటీ కీలక సిఫారసులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పాఠ్య పుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్ అని వాడాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏదైతే మనకి ఎన్సీఈఆర్టీ నియమించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ అయితే సిఫార్సు చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో భారత్ పేరును వినియోగించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు. సో దీంతో పాటు ప్రాచీన చరిత్రను ఇక్కడ మనకు క్లాసిక్ హిస్టరీ పేరుతో విద్యార్థులకు బోధించాలని సిఫారసు చేశామని చెప్పేసి ఇక్కడ మనకు కమిటీ చైర్మన్ ఇసాక్ పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఆ కమిటీ అయితే సిఫారసులు చేసిందనమాట. సో భారత్ పేరు పురాతనమైంది. సో 7,000 సంవత్సరాల క్రితమే మనకు విష్ణు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో భారత్ ప్రస్తావన ఉంది అని చెప్పారు. అయితే ఈ సిఫారసులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఆర్టీ చైర్మన్ దినేష్ ప్రసాద్ సకాల్ని తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇటీవల G20 సమావేశాల సందర్భంగా కూడా మనం చూసాం. వాటి యొక్క ఆహ్వాన పత్రాలు మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంగతి కూడా మనకు తెలిసిందే. సో మరొకసారి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం అనేది మనకు వార్తల్లో ఉంది కనుక సో కంప్లీట్ డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ నియమించినటువంటి ఒక హై లెవెల్ కమిటీ సో పాఠ్య పుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్ను వాడాలని చెప్పేసి ఇక్కడ సిఫారసు చేసినట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. వార్తల్లో ఉంటున్నటువంటి అంశం కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ విషయాలను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మ్యాక్స్వెల్ రికార్డు శతకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు ఆస్ట్రేలియా అదరగొట్టింది. సో వన్డే ప్రపంచ కప్ చరిత్రలో మ్యాక్స్వెల్ అత్యంత వేగవంతమైనటువంటి సెంచరీ 40 బంతుల్లో చేయడం అనేది జరగడం జరిగిందనమాట నిన్న జరిగినటువంటి వన్డే ప్రపంచ కప్లో. సో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ఇక్కడ మన పాయింట్ ఏంటంటే సో ఇక్కడ వన్డే ప్రపంచ కప్లో ఇక్కడ మనకి ఏంటంటే అత్యంత వేగవంతమైనటువంటి సెంచరీ ఎవరు చేశారు ఇటీవల అని చెప్పేసి అంటాడు. లేకుంటే ఏ దేశానికి సంబంధించిన పర్సన్ నేమ్ అట్లా అడుగుతాడు. సో 40 బంతుల్లో మనకు మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన పర్సన్ నెదర్లాండ్ పైన చేయడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 309 పరుల తేడాతో నెదర్లాండ్స్ని చిట్ చేసింది. సో ఇది కూడా రికార్డ్ అనమాట. ఒక ప్రపంచ కప్లో ఒక జట్టు ఇంత భారీ తేడాతో ఒక జట్టును ఓడించడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా ఇక్కడ జరిగింది. సో ప్రపంచ కప్లో ఓ జట్టు సాధించినటువంటి అతిపెద్ద విజయం ఇది అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో ఒకటే మ్యాచ్లో మనకి ఇక్కడ 2 రికార్డ్స్ నమోదయ్యాయి. ఒకటి వచ్చేసి వన్డే ప్రపంచ కప్లో అత్యంత వేగవంతమైనటువంటి సెంచరీ చేసినటువంటి పర్సన్గా మనకు మ్యాక్స్వెల్ గుర్తుంచుకోండి. అదేవిధంగా సో అత్యధిక పెద్ద విజయం సాధించినటువంటి జట్టు ఏంటంటే అంటే ఎక్కువ రన్స్ తేడాతో ఇక్కడ 309 రన్స్ తేడాతోటి ఆస్ట్రేలియా నెదర్లాండ్ని ఓడించింది. ఈ 2 జట్లను కూడా గుర్తుంచుకోండి. 2 రకాలుగా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఈసీ జాతీయ ఐకాన్గా న్యూటన్ ఫేమ్ రాజ్ కుమార్ రావు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే హిందీ చిత్రం న్యూటన్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారిగా పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నటువంటి నటుడు రాజ్ కుమార్ రావును ఎన్నికల సంఘం ఈసీ జాతీయ ఐకాన్గా అయితే నియమించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఇటీవల ఎవరిని ఎన్నికల సంఘం మనకు జాతీయ ఐకాన్గా నియమించిందని చెప్పేసి అనడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నేమ్ చాలా ఇంపార్టెంట్, రాజ్ కుమార్ రావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే ఇది మనకు ఆస్కార్కి సంబంధించిన దాంట్లో కూడా నామినేట్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్ అవార్డుల ఎంపికకు అధికారిక నామినేషన్ కూడా పొందినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా, నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ మూమెంట్ కనుక సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో మనకు రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే
ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అగ్రరాజ్య అత్యున్నత సైన్స్ పురస్కారాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రదానం చేసినటువంటి జో బైడెన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యున్నత పౌర పురస్కారాలతో గౌరవించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు మంగళవారం ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో వైట్ హౌస్ నేషనల్ మోడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డుతో ప్రొఫెసర్ అశోక్ గాడ్గిల్ను బైడెన్ సత్కరించడం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అశోక్ గాడ్గిల్ కావచ్చు, అదేవిధంగా సుబ్రా సురేష్ అనేటువంటి వీళ్ళిద్దరు భారత్ సంస్థ సంబంధించినటువంటి పర్సన్స్. వీళ్ళకు మనకి ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నత సైన్స్ పురస్కారాలను జో బైడెన్ గారు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ అశోక్ గాడ్గిల్ కావచ్చు, ఈ సుబ్రా సురేష్ అనేటువంటి వీళ్ళిద్దరికి ఈ అవార్డ్స్ ఎవరు ఇచ్చారంటే మనకు అమెరికా గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి అత్యున్నత సైన్స్ పురస్కారాల విషయంలో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయం అయితే 43 క్రీడాంశాలు 10,800 అథ్లెట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో నేటి నుంచి జాతీయ క్రీడలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు గోవా రాజధాని అయినటువంటి పనాజీలో దేశవాళీ ఒలింపిక్స్గా భావించేటువంటి జాతీయ క్రీడలు అధికారికంగా గురువారం మొదలు కానున్నాయి. సో 37వసారి నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక క్రీడలను మనకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని మోడీ గారు అయితే ప్రారంభిస్తారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎన్నవ జాతీయ క్రీడ అంటే 37వ జాతీయ క్రీడలు అనమాట. ఓకేనా, ఎక్కడ జరుగుతున్నాయి? గోవాలో జరుగుతున్నాయి. సో ఈరోజు మనకు మోడీ గారు అయితే వీటిని ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 43 క్రీడాంశాలు, ఇది గుర్తుంచుకోండి. ఎన్ని క్రీడాంశాలు ఉంటాయనేది కూడా ఇంపార్టెంట్. 43 క్రీడాంశాలు, 10,800 అథ్లెట్స్ దీనిలో పాల్గొనబోతున్నారనమాట. సో 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అనేది కింద కామెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో జాతీయ క్రీడలకు సంబంధించిన వాటిపైన క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇక్కడ వేదికను అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సిటీబీటీ నుంచి వైదొలిగిన రష్యా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పార్లమెంట్ ఎగువ సభ కూడా ఆమోదు. సో ఇక పుతిన్ సంతకమే తరువాయి ఇక్కడ అణ్వస్త్ర సిమ్యులేషన్ అభ్యాసాల ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనం దీనికి సంబంధించి గతంలో కూడా చూసాం న్యూస్ పేపర్లో. ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధం ఏదైతే మనకు దాన్ని సిటీబీటీ అని చెప్పేస్తాం, ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంట్ ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపినట్టు చూడవచ్చు. తద్వారా ఈ ఒప్పందం దానికి గతంలో ఇచ్చినటువంటి సమ్మతి రద్దుకు నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు గతంలో అంతకుముందు దిగువ సభ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎగువ సభ కూడా ఆమోదం పొందింది. ఇక మిగతా ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రధాని అయినటువంటి అధ్యక్షుడు అయినటువంటి పుతిన్ యొక్క ఆమోద ముద్ర వేయడమే తర్వాయి భాగం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ సిటీబీటీ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూసినది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది 1996లో కుదిరినటువంటి ఒక ఒప్పందం అనమాట. ప్రపంచంలో ఎక్కడ కూడా అణ్వస్త్ర పరీక్ష జరగకూడదని నిర్దేశిస్తుంది అనమాట ఈ ఒప్పందం. సో దానికి సంబంధించి ఇక్కడ కూడా ఈ అణ్వస్త్రాలకు సంబంధించిన పరీక్షలు జరగకూడదని చెప్పేసి ఒక ఒప్పందం కూర్చుకున్నాయి అనమాట 1996లో దానికి సంబంధించి. సో దాని నుంచి ఇప్పుడు మనకు రష్యా వైదొలగబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతారు ఏ దేశం వైదొలుగుతుంది అని చెప్పేసి అంటారు సిటీబీటీ నుంచి రష్యా. ఇంకా నెక్స్ట్ విషయం అయితే జమిలీ ఎన్నికల కమిటీకి కొత్త పేరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో హై లెవెల్ కమిటీ ఇన్ వన్ నేషనల్ వన్ ఎలక్షన్గా నామకరణం, ప్రత్యేక వెబ్సైట్ సైతం ప్రారంభం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో మనకు జమిలీ ఎన్నికలకు సంబంధించి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని అయితే మనకు రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని అయితే వేసింది. అయితే దాని పేరుని ఇక్కడ మనకు చేంజ్ చేస్తారు. ఏంటి అది? హై లెవెల్ కమిటీ ఇన్ వన్ నేషనల్ వన్ ఎలక్షన్గా నామకరణం చేస్తారు అనమాట. పేరు గుర్తుంచుకోండి, ఆ పేరు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా చేయడం జరిగింది. సో దీనిలో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు? మనకు రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు దీనికి అధ్యక్షుడిగా చేస్తున్నారు. అయితే దీనిలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ఐటమ్ చేయండి. మనం గతంలో చాలాసార్లు చూసాం. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ భారతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. భారతీయ యువతలోనే నిరుద్యోగిత రేటు అధికం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ ఎంతో మెరుగు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రపంచ బ్యాంక్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచ బ్యాంక్ నివేదిక అనేది ఇక్కడ రావడం జరిగింది. సో యువతలో నిరుద్యోగిత రేటు 2022కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ రూపంలో చూడవచ్చు. 2022-23 సంవత్సరానికి కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 23.22% ఉందట. తర్వాత పాకిస్తాన్ 11.3, తర్వాత బంగ్లాదేశ్ ఇట్లా 12.9 అని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఇక్కడ 36% అని చూడవచ్చు. సో దేశంలో నిరుద్యోగంలో అతిపెద్ద సమస్యను 15 నుంచి 34 ఏళ్ళ వయసు ఉన్నటువంటి సుమారు 36% మంది ఈ నిరుద్యోగంలో ఉన్నట్లు ఇక్కడ అభిప్రాయపడ్డట్టుగా చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకేది ఈ ప్రపంచ బ్యాంక్ నివేదిక అనేటువంటి వివరాలు వెల్లడిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సో ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఈరోజు కూడా మీకు ఆఫర్ అయితే ఉంది. సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి
జస్ట్ 399 రూపీస్కి మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి దానికి సంబంధించి నేను ఆఫర్ అయితే పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నట్లయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసి వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.